ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్నే కాకుండా మానవాళికి కూడా ముప్పు తీసుకువస్తుందన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలో ప్లాస్టిక్ నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఈ ర్యాలీని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామైపల్లి సీతారామయ్య జెండా ఊపి ప్రారంభించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ప్రారంభమైన అవగాహన ర్యాలీ ప్రధాన వ్యాపార కూడలి అయిన ట్రంక్ రోడ్, బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ మీదుగా అద్దెంకి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగింది. ఈ ర్యాలీ అగ్రభాగాన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామైపల్లి సీతారామయ్య ఉండి ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి తెలిసేలా అవగాహన కలిగిస్తూ ముందుకు సాగారు. ముఖ్యంగా ట్రంక్ రోడ్లోని వ్యాపారులకు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలి అంటూ తెలియజేస్తూ ముందుకు సాగారు. సభాస్థలి అయిన ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శనను దామచర్ల, విజయ్ కుమార్, డాక్టర్ సీతారామయ్య పరిశీలించి వీటి వినియోగం గురించి ప్రజలకు మరింత అవగాహన కలిగించాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, పలువురు కార్పొరేటర్లు, మెప్మా ఆర్పీలు, సచివాలయాల సిబ్బందులు పాల్గొన్నారు.